ఇదిగోనండి మాగాయకి కూరమాగాయకి గీస్తున్నామండి. గీసి కోరిన తర్వాత కూరమాగాయని పెడతామండి. కొంచెం అదిగోండి కూరమాగాయకి గీస్తున్నారు. గీసిన కాయలు అండి. దాంతో కోరుకుని దాంతో కోరుతా ఉండేది. మళ్ళీ చూపిస్తాను మీకు మాగాయకి. అదిగోండి అవి కోరినవి. ఇప్పుడు కోరివి మాగాయకి కోరడం కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు కోరుతున్నాను చూడండి. ఇలాగా ఇదిగోనండి ఇలాగా మాగాయ తురుము వేసేసి ఇలాగా కూరమాగాయ పెడతామన్నమాట. ఎండబెట్టేసేసి సాయంత్రం కలిపేస్తాం. ఇదిగోండి ఇది ఇదిగోనండి ఇంగు నూనె, కూరమాగాయకి ఇంగు నూనె కాచిపోస్తున్నాను. ఇగో ఇంగువ ఇందులో వేసేస్తానండి. అది మరిగిపోయి వేగిపోయాక నూరేసేసి చల్లారాక పోస్తానండి నూనె, ఇంగు నూనె. అది ఇదిగోండి ఇంగువ వేగిపోయింది. దీంతో మనం బండతోటి ఇలాగా చేసేసుకుంటే నలిగిపోతుందండి. ఇలాంటి చూసారా కల్వపత్రం లాంటిది ఇలాగా చూసారా. అదిగో అదే వేగిపోయిందంటే అలా నలుగుతుంది. వేయకపోతేను పొడం అవ్వదు అది. ఇప్పుడు ఈ నూనె నేను అందులో పోసేస్తాను. కూరమాగాయలో పోసేస్తాను. చల్లారిపోయింది. కూరమాగాయలో పోసేస్తాను. అదండి కూరమాగాయ. ఇదిగోండి కూరమాగాయకి ఇది కోరు, ఉప్పు, ఆవు పిండి, మెంతిపిండి కలిపి ఆడానండి. ఇది ఆవు పిండి, ఆవాలు, మెంతులు వేయించి పొడి. ఇది కోరు, ఇది ఉప్పు, ఇది పసుపు, ఇది కారం అండి. నూనె వెచ్చబెట్టి కారంలో పోసేసానండి. అది ఇప్పుడు ఉప్పు వేసేస్తాను. అలాగే మెంతిపిండి, అలాగే పసుపు అండి. ఇదిగో పసుపు. ఇప్పుడు ఇది బాగా కలిపేస్తాను. ఇది బాగా కలిపేసి ఇలా 10 కాయలకి గ్లాసుడు కారం, గ్లాసుడు ఉప్పు, గ్లాసుడు మెంతిపిండి, మెంతులు, ఆవాలు కలిపింది అదండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూర ఇందులో వేసేస్తానండి.
ఇదిగోండి నూనె పోసేస్తున్నాను చూడండి. అదిగో ఇది జాడీలోకి ఎత్తేస్తానండి. కొంచెం చల్లారాక జాడీలో వేసేస్తాను. 3 రోజులు అయ్యేటప్పటికి బాగా నూనె తేలిపోతుంది బాగా. 25 కాయలండి. 25 కాయలు, సేరు కారం, సేరు తక్కువ ఉప్పు అండి. 3 గ్లాసులు ఉప్పు. సేరు అంటే 4 గ్లాసులు కదా, అందుకని 3 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు ఆవాలు, మెంతులు వేయించిన పొడి, ఇంగువ అన్నీ చేసేసానండి ఇది. అందుకని కాసేపు చల్లారాక నేను జాడీలో పెట్టేస్తాను. 3 రోజులు అయ్యాక అప్పుడు బాగా నూనె తేలుతుందండి నాని. అది కోరుమాగాయ అండి ఇది. ఇదిగోండి పచ్చడి జాడీలో పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇదిగో చూసారా నూనె. ఇలాగా జాడీలో పెట్టేసేసండి. వాసన కట్టేసుకుంటే 3వ రోజు అయ్యాక పైకి నూనె తేలుంటుంది. 3 రోజులు అయ్యేటప్పటికి ఇప్పుడే తేలుతుంది రేపొద్దునకే, కానీ నూనె బాగా అన్నీ కలిసి బాగుంటుంది. అది బాగుంటుంది నూనె బాగా. అదండి కోరుమాగాయ ఇది. అలా నొక్కేసుకుంటే పైకి నూనె తేనె ఉంటుంది మనకి. ఇదిగోండి మూత.